మరి మనందరి యొక్క ఆత్మీయ తండ్రి గారు రెవరెండ్ డాక్టర్ బిఎస్ రత్నమయ్య గారు మరి మన సేవ ప్రారంభంలో మరి అయ్యగారు మరి మా నాన్నగారిని తీసుకొచ్చి మరి ఈ గ్రామంలో మరి ఈ స్థలములో ఇక్కడ ఉంచి మరి అప్పుచెప్పి వెళ్ళిన వారై ఉన్నారు. ఆ దినాన్ని నుండి దేవుడు బహుగా ఈ యొక్క సంఘాన్ని, దేవాలయాన్ని, మా కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. ప్రియులారా, వారు మరి పరలోకమునకు వెళ్ళిన తరువాత మరి వారి చిన్న కుమారులైన మరి రాకడ రాజయ్య గారి యొక్క కుమారులు మరి శ్రీమతి బి జాన్ బాబాయ్ గారు మరి మన మధ్యలో ఉన్నారు. శ్రీ జాన్ బాబాయ్ గారు మన మధ్యలో ఉన్నారు. మరి రెండవ వర్తమానముగా మరి అయ్య గారికి సమయం ఇద్దాం. ప్రార్థన చేసుకుందాము. దయానిధివై ఉన్న మా పరలోకపు తండ్రి, నీ దయగలిగిన నామమునకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ప్రభువా ఈ యొక్క శిలవ ధ్యాన కూటమును మీరే ప్రభువా దీవెనకరముగాను, మహిమకరముగాను, అద్భుతకరముగాను, ఆశ్చర్యకరముగాను మీరే జరిగించిన మా తండ్రి, నీకు అనేకమైనటువంటి వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయం మందు ప్రభువా దేవా, నాకంటే ముందుగా నీ కుమారుడును నిలవబెట్టుకొని కొన్ని మర్మమైన మాటలు మాలో ఉండి మీరు మాట్లాడి నడిపించిన తండ్రి వందనములు. ఈ సమయం మందు చిన్నవాడునైన నాకు ప్రభువా నీవిచ్చిన అవకాశమును బట్టి నీకు స్తోత్రాలు. అల్పుడును, అయోగ్యుడును, అస్మద్ధుడును, ఎన్నికలేని వాడును, నీ కాళ్ళ కింద ఒక చీపురు పుల్ల లాంటి వాడునయ్యో నన్ను మరుగుపరిచి నా స్వరాన్ని ముట్టి మీ స్వరాన్ని దయచేసి నా హృదయము, నా దృష్టి మీ దృష్టికి అనుకూలపరచి మహిమ, ఘనత, కీర్తి పొందమని దుష్టుని యంత్రములు, దుష్టుని తంత్రములు, దుష్టుని పనాంగములు నీవి ప్రభువా పటాపంచలు చేసి నీ ఆత్మ సహాయము, నీ ఆత్మ నింపుదల, నీ ఆత్మ తోడ్పాటు, నీ ఆత్మ నడిపింపు ప్రభువా మా అందరికీ మీరు దయచేసి మహిమ, ఘనత, కీర్తి పొందుమని దైవజనుడు దేవదాసయ్య గారి ఆత్మను తోడుగా ఉంచుమని మా మంచి బోధకుడనయ్యున్న యేసు వారి దివ్య నామమున సర్వాంశ ప్రార్థనా స్తుతులు సమర్పించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. కూర్చుందాం. దేవనామమున కృపయు సమాధానములు దేవుడు మనెల్లరకు అనుగ్రహింపచేయును కాక. కుడివచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందన మరణాతులు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ శ్రేష్టమైన సమయాన్ని నాకు అనుగ్రహించిన త్రిత్వదేవునికిని, అలాగనే దైవజనులు ఫాదర్ దేవదాసయ్య గారికి, అలాగనే నన్ను దేవుని సేవలోనికి నడిపించిన మా తండ్రి తాతగారు రాకడేశ్వర రత్నమయ్య గారికి, అలాగే ఈ శ్రేష్టమైన అవకాశాన్ని చిన్నవాడనైన నాకు ఈ దినం వాక్యం బోధించడానికి అవకాశం ఇచ్చిన మావయ్య గారు సువర్ణకుమారయ్య గారికి, అక్క నిర్మల అమ్మగారికి, అలాగే వారి కుటుంబమునకును నా ప్రత్యేకమైన వందన మరణాతలు తెలియజేస్తున్నాను. అలాగే ఏకీభవించిన సంఘమై ఉన్న మీ అందరికీ ప్రభు పేరట హృదయపూర్వక వందన మరణాత. ఏమి కావలే నాకేమి కావలే, ఏమి కావలే యేసు సిలువ దీక్ష తప్ప ఏమి కావలే, యేసు సిలువ దీక్ష తప్ప ఏమి లే. ఎవరు కావలే నాకెవరు కావలే, ఎవరు కావలే నాకెవరు కావలే, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే, నా యేసు తప్ప బ్రతుకునందు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. బులో యేసు మహారాజుకు. ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసుని విశ్వాసులారా, మన ప్రభువును లోకరక్షకుడునై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దివ్య నామమున మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తూ, ప్రియులారా, గనుడైనటువంటి దేవుడు బైబిల్ మిషన్ను బయలుపరిచినటువంటి దేవుడు ఏ వాక్యమును తన సేవకుని ద్వారా ప్రభు ఈ దినాన మనకు బయలుపరచబడినై ఉన్నారో
ఆ వాక్యమును బహు జాగ్రత్తగా ఆలకించవలయునని మీకు ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దిన నా ధ్యానాంశము సిలువలో ఉన్న గొప్పతనము గురించి నేను క్లుప్తంగా మీకు దేవుని వాక్యాన్ని అందించాలి అని ఆశపడుతూ ఉన్నాను. దేవుని వాక్యమును చదువుకుందాము. ఈ దిన ధ్యాన పాఠముగా యెషయా గ్రంథము 42వ అధ్యాయము, యెషయా గ్రంథము 42వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. గుడ్డివారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందిగృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవా నగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఈ శిలువ ధ్యాన కాలములో ఉన్న మనము గమనించిన వారమైతే, ప్రియులరా, క్రిస్మస్ పండుగ ఒక్క దినానికి అయిపోతూ ఉంది. నూతన సంవత్సర పండుగ ఒక్కరోజుకి అయిపోతూ ఉంది. పునరుద్ధాన పండుగ ఒక్క దినముకు అయిపోతూ ఉంది. మటలాదివారపు పండుగ ఒక్క దినానికి అయిపోతూ ఉంది. తైలాభిషేక పండుగ ఒక్క దినమునకు అయిపోతూ ఉంది. ఇలా సంవత్సరములు మారినా, నెలలు మారినా, రోజులు మారినా కానీ ప్రియులరా, ఆ పండుగలన్నీ ఒక్క దినానికై అయిపోతూ ఉంది. కానీ ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రమకాల దిన పండుగలు ఎన్ని దినాలు అనగా 47 దినముల పండుగలు ఉంటూ ఉన్నాయి. చూడండి ప్రియులరా, ఈ దినమందు సిలువలో ఉన్న గొప్పతనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియులరా, సిలువలో ఉన్న గొప్పతనం యొక్క పరిచయాన్ని మనం చూస్తే, ప్రియులరా, ఇప్పుడు చదవబడినటువంటి ఈ వాక్య గ్రంథమందు మనము చూసిన వారమైతే, బైబిల్లోని అతి ప్రియమైనటువంటి గ్రంథాలలో ప్రియులరా యెషయా గ్రంథము కూడా ఒకటిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రవక్తల గ్రంథాలలో అందరికీ బాగా తెలిసిన గ్రంథము బహుశా ఏ గ్రంథమై ఉన్నది అనగా యెషయా గ్రంథమై ఉంటూ ఉంది. ఈ యెషయా గ్రంథములో అనేకమైన శ్రేష్టమైన సందర్భాలు ప్రియులరా అలాగుననే ఈ యెషయా గ్రంథము యొక్క గ్రంథకర్త ఎవరు అనగా మనందరకు తెలిసిన వారే యెషయా గారు అని మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనములో కనబడుతూ ఉంది. ప్రియులరా, ఈ యెషయా అను మాటకు అర్థమేమిటి అని మనం ఆలోచన చేస్తే, ప్రియులరా, దేవుడే నా రక్షణ అని అర్థమై ఉంటూ ఉంది. ప్రియులరా, ఈ యెషయా గారు ఏ దేశమునకు చెందినవాడు, ఏ పట్టణానికి చెందినవాడు యెషయా గారు అంటే, యెరూషలేమునకు ప్రియులరా ఈ యెషయా గారు చెందినవాడు. రాజుల సన్నిధికి వెళ్ళుటకు అనుమతి కలిగి ఉన్నవాడు యెషయా గారు. అలాగే ప్రియులరా, యెషయా గారు ప్రియులరా రాజైనటువంటి ఉజ్జియా యొక్క తమ్ముడుగా ప్రియులరా కొందరు అభిప్రాయపడుతూ ఉన్నారు. యెషయా గ్రంథాన్ని ప్రియులరా ఏ గ్రంథము అని పిలుస్తారు అనగా ఐక్యత గల గ్రంథము అని పిలుస్తారు. చూడండి ప్రియులరా, ఎందుకు ఈ యెషయా గ్రంథము ఐక్యత గల గ్రంథము అని పిలుస్తారయ్యా అనంటే, సుమారు 22 సందర్భాలలో ప్రియులరా ఈ యెషయా గ్రంథములో ఉన్న మాటలు క్రొత్త నిబంధనలో కూడా ప్రస్తావించబడ్డాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎగ్జాంపుల్గా మనము చూచిన వారమైతే, ఉదాహరణగా ప్రియులరా 4 వాక్య భాగాలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియులరా, యెషయా గ్రంథము 53వ అధ్యాయము ప్రారంభ వచనము, అలాగే యోహాను సువార్త 12వ అధ్యాయము 38వ వచనములో, అలాగే యెషయా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనములోను, అలాగే యోహాను సువార్త 12వ అధ్యాయము 39 నుండి 40 వచనములోను ప్రియులారా ఈ యొక్క యెషయా గ్రంథములోను
ఇంకా క్రొత్త నిబంధన గ్రంథంలోను ప్రియులారా అనేక విషయములు ప్రస్తావించబడ్డాయి అనే సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చేతికి ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథము ప్రియులారా అందించబడినట్లుగా చూస్తూ ఉన్నాం. చూడండి, మరి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాము. లూకాసు వార్త 4వ అధ్యాయము 17, 18, 19 వచనాలు మనం చదువుకుందాం. లూకాసు వార్త 4వ అధ్యాయము 17, 18, 19 వచనాలు చదువుకుందాం. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడును. ఆయన గ్రంథము విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు స్వార్థ ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియులారా, అదే మాటలు యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో కూడా అదే మాటలు ప్రియులారా వ్రాయబడ్డాయి. అలాగుననే ప్రియులారా, రెండవది సిలువలో ఉన్న గొప్పతనం యొక్క ప్రణాళికను మనము చూచిన వారమైతే ఈ దినము మన ధ్యాన పాఠములోనికి వస్తే ప్రియులారా అక్కడ మనకు కొన్ని మాటలు కనబడుతూ ఉన్నాయి. చూడండి, గ్రుడ్డి వారి కన్నులు తెరుచుటకును ఒకటి, రెండవది బంధింపబడిన వారిని వెలుపలికి తెచ్చుటకును, మూడవది చీకటిలో నివసించు వారిని వెలుపలికి తెచ్చుటకును, అలాగే నాలుగవది నీతి కలిగిన నిన్ను, ఐదవది నీతి విషయములో నిన్ను పిలిచి, ఆరవది ప్రియులరా నీ చేయి పట్టుకొని, ఏడవది నిన్ను కాపాడి, ఎనిమిదవది ప్రజల కొరకు నిన్ను నిబంధనగాను, తొమ్మిదవది ప్రియులరా అన్య జనులకు నిన్ను వెలుగుగాను పదాలు కావాలి అని చెప్పేసి ప్రియులరా యేసుక్రీస్తు ప్రభువారే మనకు తెలియచేస్తున్నటువంటి వారై ఉంటూ ఉన్నారు. చూడండి ప్రియులరా, 7 లక్షణాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను నేటి దినమందు. అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి ప్రియులారా, 7 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, రాసుకునేవారు వాక్యములు దయచేసి రాసుకోవచ్చు అని కూడా తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, నీతి కలిగిన వారు ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 14వ వచనం నిన్ను పిలిచి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తూ ఉన్నాం. మూడవది నీ చెయ్యి పట్టుకొని, మార్కు సువార్త 14వ అధ్యాయము 14వ వచనం మనకు కనబడుతూ ఉంది. నాలుగవది నిన్ను కాపాడి, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఐదవది ప్రజల కొరకు నిన్ను నిబంధనగాను, యెషయా గ్రంథము 49వ అధ్యాయం 8వ వచనంలో చూస్తూ ఉన్నాం. ఆరవది అన్యజనులకు నిన్ను వెలుగుగాను, యెషయా గ్రంథము 42వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తూ ఉన్నాం. ఏడవది ప్రియులారా నియమించి ఉన్నాను, యెషయా గ్రంథము 42వ అధ్యాయము 7వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియ దేవుని పిల్లలారా, నీతి కలిగిన వారు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, నీతి కలిగిన వారైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను పిలిచి, నీ చెయ్యి పట్టుకొని, నిన్ను కాపాడి, ప్రజల కొరకు నిన్ను నిబంధనగాను, అన్య జనులకు నిన్ను వెలుగుగాను ప్రియులారా ఆయన నియమించి ఉన్నాడు అనే సంగతి. మూడవదిగా మతం చూసినట్లయితే సిలువలో ప్రియులారా ఏముంది అనగా, ప్రియులారా ఆయన నీతిలో ఏమన్నది అనగా సిలువ ఉంది, ఆయనను పిలుచుటలో సిలువ ఉంది, ఆయన కాపాడుటలో సిలువ ఉంది. ప్రియులారా ఏముంది అనగా సిలువ ఉంది అనే సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దైవజనులు ఒక చక్కని కీర్తన వ్రాశారు. యేసుక్రీస్తుని సిలువ ఎప్పుడు ధ్యానం చేయు మాషతోను సోదరని మన పాటలో పాడుకున్నట్లుగా యేసుక్రీస్తుని సిలువ
మనం ఎప్పుడూ కూడా ఏం చేయాలి? ధ్యానం చేయాలి. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు కూడా ఆయన ఏం పడ్డాడు అంటే శ్రమ పడ్డాడు. చూడండి ప్రియులారా, క్రీస్తు మన కొరకు ఏం పడ్డాడు? శ్రమ పడ్డాడు. చూడండి, మనం మోయవలసిన భారాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారే మోసిన వారై ఉన్నారు. చూడండి, దైవజనులు రాస్తారు కదా, పాప భారమెల్ల మోసి బరువు, పాప భార వేసినావు రక్షకానా, వందనాలు శ్రీ రక్షకాన్. నాలో వ్యాధి భారమెల్ల మోసి వ్యాధి దించి వేసినావు, వ్యాధి భారమెల్ల మోసి వ్యాధి దించి వేసినావు రక్షకానా, వందనాలు శ్రీ రక్షకానా. వందనాలు. శిక్ష భారమెల్ల మోసి శిక్ష దించి వేసినావు, శిక్ష భారం మోసి శిక్ష దించి వేసినావు రక్షకానా, వందనాలు శ్రీ రక్షకానా. వందనాలు. దేవునికి స్తోత్రం. మన కొరకు దేవుడు ఏ భారాన్ని మోసాడు? పాప భారం మోసాడు. మనం ఏం చేసాం? పాపాలు చేసాం. పాపం చేసి 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 దేవుడు అనుగ్రహించే మహిమను మనం కోల్పోయాం. చూడండి ప్రియులారా, మన నడక చేసిన పాపము, ఆదివారపు ఆరాధనలో మనం ఏ ఒప్పుకుంటాం? మన పాపాలు ఒప్పుకుంటాం. నడక పాపము, చూపు పాపము, ప్రయత్నము పాపము, ప్రవర్తన పాపము, క్రియలు పాపము. నేనేవైతే చేయలేదో అవి పాపమే. నేను ఏవైతే నువ్వు చేయొద్దన్న పని నేను చేశానో అవి కూడా పాపమే. ఇవన్నీ కూడా మనం ఎక్కడ ఒప్పుకుంటాము అంటే దైవారాధనలో మనం ఒప్పుకుంటాం ప్రియులారా. చూడండి, మనం చేసినటువంటి పాపాలకు దేవుడు శిక్షను అనుభవిస్తూ ఉన్నాడు. మనం చేసినటువంటి ఈ యొక్క ఘోరమైనటువంటి తప్పులకు ప్రియులారా ప్రభు శ్రమ పడుతూ ఉన్నాడు. అందుకే యేసు ప్రభు వారు పాప భారాన్ని మోసాడు, వ్యాధి భారం మోసాడు, శిక్ష భారము మోసాడు. మన భారాలన్నీ ఎవరు మోసారమ్మా? దేవుడు మోసాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలోనట ఏముంది? తగ్గింపున్నదట. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు, హెచ్చింపబడేవాడు తగ్గించబడతారు. చూడండి ప్రియులారా, మీ అందరు నేను అడుగుతున్నాను, మీరు తగ్గింపు కలిగిన వారా, తగ్గింపు లేని వారా? ప్రియులారా చూడండి, మనం చూచిన వారమైతే వాస్తవానికి లోకాన్ని బట్టి చెప్పాలంటే ఎవరిలో ఏమి లేదు. గట్టిగా చెప్పండి, ఎవరిలో ఏమి లేదమ్మా, తగ్గింపు లేదు. మనం సై అంటే వాడు సై సై అంటాడు. చూడండి ప్రియులారా, గొడవ రావడానికి ముందు వస్తారు. ఎవరో గొడవ పెట్టుకుంటున్నా కానీ పోయి దెబ్బలు తినేది ఎవరు? గొడవ పెట్టుకున్నప్పుడు మధ్యలో పోయేది ఎవరమ్మా? మనమే. మనం పోయి ఏం చేస్తాం? దెబ్బలు తింటాం. చూడండి ప్రియులారా, మనం ఎన్నో తిట్లు తినేసి వస్తాం. కొట్టుకుందేమో ఒకిద్దరు, పోయేది ఎవరు? మనమే. మనలో ఏమి లేదు చెప్పాలి, మనలో ఏమి లేదు, తగ్గింపు లేదు. యేసు ప్రభు వారు అంత శ్రమ పడుతున్నా కానీ ఎదురు తిరిగి ఒక్క మాట మాట్లాడా? చెప్పండి అమ్మా, మాట్లాడలా. తగ్గింపు కలిగి ఉన్నాడు. ఆయన జీవితమే తగ్గింపు కలిగిన జీవితం. ఈరోజు ఈ శిలవ ధ్యాన కూటములోనికి వచ్చిన వారలారా, శిలవలో యేసు ప్రభు వారు ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభు వారు తగ్గింపు కలిగి ఉన్నారు. మనం కూడా ఈ దినము నుండి ఏం కలిగి ఉండాలి? తగ్గింపు కలిగి ఉండాలి. మన జీవితాల్లో తగ్గింపు ఉండాలి. అందుకే మనం తగ్గించుకుంటే మనం ఏం చేయబడతాం? హెచ్చింపబడతాం. హెచ్చింపబడితే తగ్గించబడతాం. మనం ఏం చేయాలి అంటే ఈ దినము నుండి మన కొరకు శ్రమ పడుతున్నాడు, ఆయన కంటే గొప్పవారు మనము కాదు. ఆయనే సెలవులో తగ్గించుకున్నాడు. మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలి. చూడండి, యేసు ప్రభు వారు ముళ్ళతో అల్లిన ముళ్ళ కిరీటాన్ని ధరింపజేసుకున్నాడు. అలాగే డొక్కలో బల్లెపు పోడుతో పొడిపించుకున్నాడు. అలాగే ఎన్ని దెబ్బలు కొట్టారు? ఇందాక అయ్యగారు చెప్పారు కదా, ఎన్ని దెబ్బలు ప్రభు కొట్టారు? ఒకటి తక్కువ 40 దెబ్బలు తన ఈపు మీద కొట్టించుకున్నాడు. ఎవరి కోసం?
మన కోసం. చూడండి, మన మీదకి ఒకడు ఎవరైనా వచ్చాడు, దెబ్బ కొట్టాడు అనుకో, ప్రియులారా, ఆడు కొట్టాడు, ఎవరు వస్తారు? తల్లిదండ్రులు వస్తారు కొట్టడానికి. చూడండి ప్రియ దేవుని విశ్వాసులారా, గమనించాలి, యేసుక్రీస్తు ప్రభువారు తగ్గింపు కలిగి ఉన్నాడు. నీవు కూడా ఏం కలిగి ఉండాలి? తగ్గింపు కలిగి ఉండాలి ప్రియులారా. చూడండి, సిలువ అనగా శ్రమ, సిలువ అనగా శోధన. ప్రియులారా, సిలువలో ప్రభు ఏం పడ్డాడు? చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దాం. క్రీస్తు శరీరం అందు ఏం పడిను? శ్రమ పడననే మాట కనబడుతూ ఉంది. ప్రియులారా, ఇక్కడ చూడండి, సిలువ అనగా శ్రమ. యేసు ప్రభువారే శ్రమ పడ్డారు. చూడండి, మన కోసమే. ఎవరి కోసం? మనం పాడుకుంటాం కదా, ఒక భక్తుడు రాశాడు, సిలువలో సాగింది యాత్ర అది కరుణామయుని. ఎవరి కోసం ఇది? ఇది ఎవరి కోసం? ఈ జగతి కోసం, ఈ జనుల కోసం అని ప్రియులను మన పాటలో పాడుకున్నట్లుగా మన కోసమే, ఈ జగతి కోసమే ఆయన శిలువ యాత్ర ఏమవుతుంది? ఇప్పుడు సాగుతుంది. చూడండి, వాక్యం చూస్తాం కదా, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ప్రియులారా, సిలువను గూర్చిన వార్త నశించిపోయే వారికి వెర్రితనంగా ఉంటుంది, కానీ రక్షింపబడిన మనకు ఎలా ఉంటుంది? దేవుని శక్తి అయి ఉంది. అలాగే మరి ఒక వాక్యం చూస్తాం కదా, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. ఇప్పుడు చూడండి ప్రియులారా, ఆయన ఆనాటి కాలంలో పడిన శ్రమను మనం జ్ఞాపకము చేసుకొని ఆయన సిలువ శ్రమను ఇప్పుడు ఏం చేస్తున్నాం? ప్రకటన చేస్తూ ఉన్నాం. ఇప్పుడు చూడండి ప్రియులారా, మీ వీడియోస్ చూస్తుంటే ప్రియులారా, వాక్యాలేమో ప్రార్థనేమో కానీ మీరు కొట్టే చప్పట్లకి ప్రియులారా ఎలా ఉంది? మీరు కొట్టే చప్పట్లకి వాళ్ళు చప్పట్లు కొడుతుంటే చెయ్యిలు పగిలిపోయినా, నరాలు కట్టయిపోయినా మీరేం చేస్తున్నారు? చప్పట్లు కొట్టి శిలవనాథుణ్ణి మీరు ఆరాధిస్తూ ఉన్నారు. అలాగునే ప్రియులారా, ఆయన శిలవ వార్తను కూడా ఈ లోకమంతా చాటి చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 32వ వచనములో కనబడుతుంది, శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వదినాలను జ్ఞాపకము చేసుకున్నాడు అనే మాటను చూస్తున్నాం. పూర్వదినాలను మనం ఏం చేయాలి? పూర్వదినాలు ఏం చేయాలి? యేసుప్రభు ఎప్పుడూ శ్రమ పడ్డాడు. ఏం చేయాలి ఇప్పుడు మనం? ఇప్పుడు మీరు శిలువ ధ్యానాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ శిలువ ధ్యానాల్లో ఎవరిని జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం? యేసుప్రభు వారిని జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం. అలాగే పూర్వదినాలను జ్ఞాపకం తెచ్చుకున్నాడు అనే మాట చూస్తున్నాం. కాబట్టి ఆయన ఆనాడు పడినటువంటి శ్రమను ప్రియులరా మనం ఈ దినాన జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం. ఆయన అలాగనే అపవాది చేత శోధింపబడ్డాడు. శోధింపబడిన తర్వాత ఆత్మ ఆయనను ఏం చేసింది? కొనిపోయినట్లుగా కూడా వాక్యంలో చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియులరా, మనకు ఒక గింత శ్రమ వస్తే మనం తట్టుకుంటామా? తట్టుకోం. ఒక ముళ్ళు కూర్చుంటే మంచం మీద నుండి లెగుతామా? అట్టే పడుకుంటామా? చెప్పండి అమ్మా. లేకం, మంచం మీద అలాగే పడుకుంటాం. కానీ యేసు ప్రభువారు మన కొరకు ఏం పడుతున్నాడు? శ్రమ పడుతున్నాడు. ప్రియులరా, శ్రమ పడాలి అంటే దేని కొరకైనా నీవేం పడాలి? శ్రమ పడాలి, ప్రయాసపడాలి. ప్రియులరా, పని చేయండి, కష్టపడండి మనకు ₹1 వస్తుందా? రాదు. అలాగునే ప్రియులరా, మనం పడవలసిన శ్రమను, మనం మోయవలసిన సిలువను తన బిడలమై ఉన్న మనకు రానియకుండా తన శ్రమను తన భుజస్కంధములపై వేసుకొని యేసు ప్రభువారే మోసిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. అందుకే ప్రియులారా, మానవుణ్ణి పరిశుద్ధునిగా మార్చుట కొరకే ప్రియులారా, ఆయన అపవాది చేత జయింపబడిన పాపి అయినటువంటి మానవుని పరిశుద్ధునిగా మార్చుట కొరకే ఆయన శ్రమ పడినటువంటి వారై ఉంటూ ఉన్నారు. ఆయన అవమానం భరించాడు, నింద భరించాడు, కొరడాలతో కొట్టించుకున్నాడు. మనం కొట్టించుకుంటామా? కొట్టించుకోం. మా ఇంటి పక్కన ఒక ఆయన ఉన్నాడు, తెల్లారి మొహం మేము ఎవరు చూస్తామంటే తల్లి కొడుకులు చూస్తాం. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు? ఎప్పుడు కొట్టుకోవటమే. రాత్రి అంతా బాగానే ఉంటారు, తెల్లారితే ఏమవుతుంది? వాళ్ళకి గొడవ వచ్చేస్తుంది. చూడండి ప్రియులారా, అంత వాళ్ళు నిందపడుతూ ఉన్నారు, తరలా అవమానపరచబడుతూ ఉన్నారు. ప్రియులారా, మధ్యలో మాట్లాడిన వాళ్ళు ఎవరు?
పిచ్చోళ్ళు. చూడండి ప్రియులారా, చూడండి, అవమానపరచబడతారు, మరలా వాళ్ళిద్దరు కలిసిపోతారు. నేనేమంటాను అంటే, యేసు ప్రభువారు మన కోసం అవమానపరచబడ్డాడు, మన కోసం నిందపడ్డాడు, కొరడాలతో ఆయన కొట్టించుకున్నాడు, ముఖంపై ఉమ్ము వేయించుకున్నాడు, అరచేతులతో ఆయన కొట్టబడ్డాడు. ఆయన వైపు చూడాలి. సిలువను ధ్యానం చేయండి. సిలువ అనగా శ్రమ, సిలువ అనగా శోధన. ఈ సిలువ ధ్యానాలకు వచ్చిన మనం సిలువలో ఉన్న ప్రభువుని ధ్యానం చేయండి, ఎల్లప్పుడూ ధ్యానం చేయండి. ఒళ్ళంతా రక్తమే కదా ఆయనకు, ఒళ్ళంతా గాయములే కదా ఆయనకు. ఆయనను మాత్రమే మీరు ఆరాధించండి, ధ్యానం చేయండి. ఈ 47 దినాలు సిలువనే ధ్యానం చేయాలి. సిలువ దీవెనలతో మనము నింపబడాలి. ఆయన కలవరిలో ఏం కార్చాడమ్మా? తన విలువైన రక్తాన్ని కార్చాడు. మన రక్తం విలువైనదా? కాదు. అంతా మన రక్తం ఏంటమ్మా? పాపపు రక్తం. ప్రియులరా, ఇక్కడ మంచిగా ఉంటాం, ఇంటికి పోయాక బైబిల్ పట్టుకొని వస్తాం, పరిశుద్ధంగా ఉంటాం. అయ్యా పరిశుద్ధురాలనయ్యా నేను అని చెప్పేసి మనం అనుకుంటాం. ఇంటికి పోతే మనకేమొస్తాయి చెప్పండి అమ్మా? ఏమొస్తాయి? అన్నీ పాపపు మాటలే వస్తాయంటే మన రక్తం ఏ రక్తం అమ్మా? కొంతమంది అంటారు కదా, ఇంటి పేరు పెట్టుకొని ఇంటి పేరుతో అంటారు కదా, అరే నేనే రక్తం, ఈ ఇంటి పేరు రక్తం రా అని అంటారు కదా. పిల్లల మన రక్తం అంతా పాపపు రక్తమే, కానీ తన విలువైన రక్తం చేత మనలను మనం ఏం చేసుకోవాలి? కడిగి వేసుకోవాలి. మన పాపాలన్నీ కడిగి వేసుకోవాలి. పరిశుద్ధనిగా మార్చబడదాం. సిలువలో ప్రభు శ్రమ పడ్డాడు, అలాగే శ్రమ పడుతున్న ప్రభువుని ఆరాధించండి, ప్రభువుని గణపరచండి, ప్రభువుని మహిమపరచండి. ఈ సిలువ ధ్యాన కూటములోనికి వచ్చిన మీరందరూ కూడా మన కొరకు అవమానము, నింద, ముఖంపై ఉమ్ము వేయించుకున్న దేవుణ్ణి మీరు గణపరచండి. సిలువలో గొప్పతనం ఉంది, సిలువలో ప్రణాళిక ఉంది, సిలువలో శాంతి ఉన్నది, సిలువలో సమాధానం ఉన్నది. అలాంటి సమాధానము ప్రభు మీకును మీ కుటుంబములకును దయచేయాలని మనసారా కోరుకుంటూ, ఈ సిలువ ధ్యాన కూటములోనికి వచ్చిన మీ అందరికీ నేను మరొక పర్యాయం తెలియజేస్తున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తుని సిలువ ఎప్పుడు ధ్యానం చేయాలి కదా. ఎల్లప్పుడూ కూడా ఈ 47 దినాలే కాదు, ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి గంట మీరేం చేయాలి? సిలువను ధ్యానం చేయుట అలవర్చుకోండి. అలాంటి గొప్ప భాగ్యాన్ని, ధన్యత సిలువనాథుడైన ప్రభు మనెల్లరకు అనుగ్రహించి వర్ధిల్ల చేయును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. సిలువలో, సిలువలో, ఘోర కల్వరిలో, తులువలా మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, తులువలా మధ్యలో వ్రేలాడిన యా బలి అయిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవేంతో అలసితివా, సిలువలో, సిలువలో, ఘోర కల్వరిలో, తులువలా మధ్యలో యేసయ్యా, తులువలా మధ్యలో వ్రేలాడిన పరిశుద్ధుడు అయ్యున్న మా తండ్రి, ప్రేమ స్వరూపి, ఓ ప్రాణనాథుడా, సెలవులో రక్తము కార్చిన దేవా, సెలవులో నీ విలువైన నీ యొక్క ప్రాణాన్ని త్యాగము చేసినవో సిలువ నాథుడా, నీకు ప్రణతులు చెల్లిస్తూ ఉన్నానయ్యా, నీకు ప్రణతులు చెల్లిస్తూ ఉన్నానయ్యా. మా కొరకు ఓ పాప భారాన్ని మోసిన
ఓ శిలవనాథుడా, వ్యాధి భారాన్ని మోసిన శిలవనాథుడా, శిక్ష భారాన్ని మోసిన ఓ శిలవనాథుడా, ఎవరి కొరకు నాయనా? మా కొరకే నాయనా, మా పాపముల కొరకే నాయనా. అయ్యా, మేము పడవలసిన శ్రమను నీ భుజ స్కందములపై వేసుకొని మోయుచున్న మా తండ్రి నీకు స్తోత్రాలు నాయనా, నీకు స్తోత్రాలు అయ్యా. అదిగో నీ సరస్సుపై మల్ల కిరీటము పెట్టిన పాపులమై ఉన్నామయ్యా. నీ డొక్కలో బల్లపు పోటుతో పడిచిన పాపులమై ఉన్నామయ్యా. అయ్యా, ఒకడు తక్కువ 40 దెబ్బలు నీ ఇప్పు మీద కొట్టిన పాపులమై ఉన్నామయ్యా. ఎంత ఘోరమైన పాపులమయ్యా, ఎంత బహుఘోరమైన పాపులమయ్యా. పనికొచ్చేవారము కాదయ్యా, పనికిరాని వారమయ్యా, పనికిరాని వారమై ఉన్నా. మా ఎడల నీవు చూపించిన ప్రేమ కొరకు నీకు స్తోత్రాలయ్యా. యేసయ్యా, నీ కొందనాలు నాయనా. నీవు కార్చినటువంటి నీ విలువైన రక్తము చేత మా పాపములను కడిగివేయండి. నీ రక్తము చేత మా యొక్క రోగములను తీసివేయండి. నీ రక్తము మాపై ప్రోక్షింపచేయండి నాయనా. ప్రతి బలహీనతలు తీసివేయండి. ఈ శిలవ ధ్యాన కూటములోకి వచ్చిన మేమందరము శిలవనాథుడయ్యున్నా నిన్ను గణపరిచే భాగ్యాన్ని ఇంతవరకు సహాయం చేసి ఇంకా ముందుకు కూడా నిన్ను ఆరాధించే గొప్ప అవకాశాన్ని ఇవ్వమని, అలాగే ఈ శిలవ ధ్యాన కూటములోనికి వచ్చిన ప్రతి బిడ్డను వారి కుటుంబములను దీవించుమని, ఇక్కడ సేవ జరిగిస్తున్న మావయ్యను, అక్కను, వారి కుటుంబమును, కుమారులను, కుమార్తెను దీవించి ఆశీర్వదించుమని, ఈ సేవను, సంఘమును ఇంకా ప్రభా మీరు అభివృద్ధిలోనికి తీసుకురమ్మని, ఇంకా అనేక ఆత్మల వేలాది ఆత్మలను ఈ మందిరములోనికి మీరు నడిపించి మహిమ పొందమని, ఈ మందలపల్లి ప్రాంతములో ఇంకా నాయన బైబిల్ మిషన్ జెండా ఇంకా ఎగరవేసి అభివృద్ధిలోనికి తీసుకురవచ్చు. మహిమకరంగా మావయ్య గారిని, వారి కుటుంబాన్ని మీరు వాడుకొని మహిమ పొందమని, వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రాణప్రియుడైన యేసయ్య పేరట వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. కూర్చుందాం. అందరికీ మరణాత. ఈ శ్రేష్టమైన అవకాశాన్ని, చిన్నవాడని నాకు ఈ అవకాశాన్ని అనుగ్రహింపచేసిన దేవాతి దేవునికిని, అలాగే మావయ్య గారు సువర్ణ కుమారయ్య గారికి, అలాగే అక్క నిర్మల అక్కకును, అలాగే వారి కుటుంబానికి, కుమారులకును, కుమార్తెకును, వారికి అందరికీ, అలాగే సంగమయ్య ఉన్న మీ అందరికీ ప్రభు పేరిట మరణాత. దేవుడు మీ అందరిని బహుగా దీవించునుగాక. ఆమేన్. మంచిదండి. ప్రభు యొక్క కృపను బట్టి దేవుని యొక్క పరిచర్యలో దేవుని చేత అభిషేకించబడ్డానికి నిర్ణయించబడి మిషన్ అధికారుల చేత ఈ మధ్యకాలంలో అభిషేకించబడినటువంటి దైవ సేవకులుగా నిర్ణయించబడి దేవుని పరిచర్య చేస్తున్న దేవుని బిడ్డలు మరి జాన్ బాబుకి, అలాగే సొలొమోన్ రాజుకి, అలాగే